రిలీజ్ అయిన సారంగపాణి జాతకం మూవీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో దాదాపు 3 ఏళ్ల తర్వాత ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారు ఈ మూవీతో డైరెక్షన్‌లోకి మళ్ళీ ఎంట్రీ అయితే ఇచ్చారు. సో 25th ఏప్రిల్ 2025న ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. అండ్ దీనికి శివలంక కృష్ణప్రసాద్ గారు 3 ఇయర్స్ తర్వాత నిర్మాతగా అయితే మనకి రిటర్న్ ఇచ్చారు. సో ట్రైలర్ అయితే బాగుంది. కామెడీ నెరేటివ్ అని అయితే అందరికీ అర్థమైంది. సో ఇప్పుడు మూవీలోకి వెళ్తే హ్యుండాయ్ షోరూంలో సేల్స్‌మెన్‌గా పనిచేసే సారంగపాణి అంటే ప్రియదర్శి గారికి జాతకాలు పిచ్చనమాట. సో వారఫరాల దగ్గర నుంచి అంటే చేతికి ఇవి చూస్తారు కదా, అన్నీ నమ్ముతాడు. అండ్ అతను షోరూంలో మేనేజర్‌గా పనిచేసే మైథిలి అతన్ని ప్రేమిస్తుంది. సో ఈ ప్రపోజ్ చేయడం ఇవన్నీ వాళ్ళ లవ్ ట్రాక్ అనేది ఫస్ట్ 20 మినిట్స్ అయితే ఉంది. దాని తర్వాత ఒక పామిస్ట్ సారంగపాణి చేయి చూసి త్వరలోనే నువ్వు ఒక మర్డర్ చేయాల్సి వస్తుందని చెప్పి అయితే ఒక విషయం చెప్తాడు. దీంతో కంగారు పడి సారంగపాణి ఏం చేశాడు, సో మిగిలిన మూవీ అంతా అంటే మెయిన్ ప్లాట్ అయితే ఆ పామిస్ట్ చెప్పిన దగ్గర నుంచి సారంగపాణి ఏం చేశాడు అన్న దాని మీద మొత్తం రన్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఎలాంటి రాంగ్ స్టెప్స్ తీసుకున్నాడు, ఎలాంటి ప్రమాదాలు తప్పించుకున్నాడు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది మొత్తం కామెడీగా ఈ మూవీని అయితే తీసుకెళ్లారు. అండ్ ఫైనల్గా మర్డర్ చేశాడా, చేస్తే ఎవరిని చేశాడు, ఇవన్నీ పెట్టి ఈ క్వశ్చన్స్ అన్నిటితో అయితే లాస్ట్లో కూర్చోబెట్టారు. సో స్టోరీకి తగ్గట్టుగానే డిజైన్లో కూడా మనకి రాసులు చూపించడం అంతా కూడా చాలా బాగా చేశారు. అండ్ మోహన్ కృష్ణ గారి మూవీల గురించి మనకు అందరికీ తెలిసిందే, సింపుల్గా ఉంటుంది. సింపుల్లోనే మనకి డైలాగ్స్ కానీ నెరేషన్ కానీ ప్రాసలు కానీ అన్నీ కూడా చాలా బాగా చేసుకుంటారు. అండ్ ప్రతి దాని మీద సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు కూడా ఏ కైండ్ ఆఫ్ మూవీ చూస్తున్నాం అనేది ఒక అవగాహన అయితే ఉంటుంది. సో సింపుల్ లైన్, హడావిడి చేసే పాత్రలు, ట్విస్ట్లు, టెన్షన్ అండ్ లాస్ట్లో ఒక హ్యాపీ ఎండింగ్. సో ఇదే గ్రాఫ్ అష్టాచెమ్మ దగ్గర నుంచి కూడా మనం చూస్తూనే వచ్చాం. సేమ్ సారంగపాణి జాతకం కూడా అదే రకంగా అయితే వెళ్తుంది. సో ఫస్ట్ హాఫ్లో 22 మినిట్స్ మాత్రం మనకి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేయడం అండ్ లవ్ ట్రాక్తో మనకి వెళ్తుంది. అండ్ అక్కడి నుంచి మనకి ఈ పామిస్ట్ చెప్పిన స్టోరీ దగ్గర మనకి మెయిన్ ప్లాట్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ మూవీ మొత్తం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కామెడీ అండ్ మిగిలిన వాటికి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మూవీ అయితే మస్ట్ వాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి కంప్లీట్ కామెడీ మీద ఇంద్రగంటి గారి మూవీస్ నచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంటర్వల్ బ్యాంక్ అయితే అంతగా ఏం లేదు, కానీ సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ కొంచెం మనకి డ్రాప్ అయినట్లు అనిపించిన తర్వాత అయితే మరి మూవీ మళ్ళీ అందుకుంది. అండ్ క్లైమాక్స్ వచ్చే వరకు కూడా కంప్లీట్గా నవ్విస్తూ వెళ్తుంది. అండ్ టెక్నికల్గా కూడా సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. సో అన్ని రకాలుగా కూడా స్వరపరిచిన ఇవి కూడా మనకి సాంగ్స్ కూడా అన్నీ బాగున్నాయి. సో ఇది అనమాట మనకి మూవీ గురించి అప్డేట్ అయితే. సో రివ్యూ నా ప్రకారం అయితే మూవీ ఖచ్చితంగా చూడండి, కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు. ఒక ఫన్ ఎంటర్టైనర్ కింద ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూసే మూవీ. సో చాలా రోజుల తర్వాత జాతకాల మీద ఒక వినోదాత్మకమైన మూవీ అయితే తీశారు ఇంద్రగంటి గారు. సో మీరు కూడా ఈ మూవీ చూసినట్లయితే మీ రివ్యూ కూడా కమెంట్ చేయండి. అండ్ చూడని వాళ్ళు ఖచ్చితంగా మూవీని అయితే చూడండి. ఇలాంటి మూవీస్ చాలా రేర్గా వస్తాయి. సో కామెడీ ఎంటర్టైనర్ ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఖచ్చితంగా అయితే ఈ మూవీని ప్రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.